గోరింటాకు గురించి ఈ నిజం చాలామందికి తెలీదు. ఒక డౌట్ ఏంటంటే, మన ఇంట్లో పెళ్ళైనా, పండగైనా అమ్మ ఫస్ట్ ఏమంటది? "రా గోరింటాకు పెట్టుకో" అని అంటుంది గదా! కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గోరింటాకు ట్రెడిషన్ అసలెక్కడ స్టార్ట్ అయిందని? కొంతమంది గోరింటాకు అంటే ఫ్యాషన్ కోసం అనుకుంటారు. ఇంకా కొంతమంది గోరింటాకు కలర్ డార్క్‌గా వస్తే హస్బెండ్ ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు అని అంటారు. మరి నిజంగా హస్బెండ్ ప్రేమగా చూసుకోవడం అనేది నిజమేనా? లేదా మన పెద్దవాళ్ళు ఏదో రీజన్‌తో ఈ ట్రెడిషన్‌ని స్టార్ట్ చేశారా? మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాక్‌కి ఒక హిస్టరీ ఉంది. అండ్ సైన్స్ కూడా ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ఫన్నీ విషయం చెప్పాలంటే, చిన్నప్పుడు మనకి గోరింటాకు అంటే చేతికి పెట్టుకునే ఆకంతే. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ చిన్న ఆకు కూడా వరల్డ్ టూర్ చేసి మన ఇండియాకి వచ్చిందట. హిస్టరీ ప్రకారం గోరింటాకు యూసేజ్ అనేది ఈజిప్ట్ నుండి స్టార్ట్ అయ్యింది. అక్కడ రాణులు కూడా గోరింటాకు యూజ్ చేసేవారట. అప్పట్లో బ్యూటీ పార్లర్స్ లేవు కదా, అందుకే గోరింటాకుని న్యాచురల్ బ్యూటీ ట్రీట్మెంట్గా యూజ్ చేసేవారనమాట. సో అక్కడ నుండి ఇండియాకి వచ్చిందని చెప్తారు. ఇండియాకి వచ్చాక మన వాళ్ళకు కూడా గోరింటాకు అనేది చాలా బాగా నచ్చింది. అలా మెల్లమెల్లగా మన ఫెస్టివల్స్, పెళ్ళిళ్ళు, శ్రావణ మాసం ఇలా ప్రతి స్పెషల్ అకేషన్లో గోరింటాకు ఒక ట్రెడిషన్గా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, గోరింటాకు కలర్ డార్క్గా వస్తే హస్బెండ్ ఎక్కువ ప్రేమిస్తాడా? అది జస్ట్ ఒక నమ్మకం అంతే. నిజంగా చెప్పాలంటే గోరింటాకు కలర్కి హస్బెండ్ ప్రేమకి డైరెక్ట్ కనెక్షన్ అయితే ఏమీ లేదు. గోరింటాకులో ఉండే న్యాచురల్ పిగ్మెంట్ మన స్కిన్తో రియాక్ట్ అవ్వడం వల్ల కలర్ వస్తుందంతే. గోరింటాకు క్వాలిటీ బట్టి, స్కిన్ టెంపరేచర్ ఇలాంటి వాటిని బట్టి కలర్ డార్క్గా లేదా లైట్గా రావచ్చు. కానీ మన పెద్దవాళ్ళు దానికి ఒక క్యూట్ బిలీఫ్ యాడ్ చేశారు. కలర్ డార్క్గా వస్తే హస్బెండ్ ఎక్కువ ప్రేమిస్తాడు అని. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గోరింటాకు పెట్టుకుంటే మన బాడీకి చలవ చేస్తుందంట. సో గోరింటాకు అనేది ఒక ఫ్యాషన్ అండ్ సైన్స్, ఇంకా ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి గోరింటాకు పెట్టడం అనేది ఒక ఆచారం. గోరింటాకు రంగు ఎంత ఎర్రగా పండితే అంత అదృష్టం అండ్ ఇంకా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అనేది చాలా ఆనందంగా ఉంటుందని పెద్దలు చెప్పేవారు. అది నిజమైనా కాకపోయినా ఆ నమ్మకం కుటుంబాలలో ఆనందాన్ని ఇచ్చేది. గోరింటాకు అనేది అందం కోసమే కాదు, దీనికి సహజమైన ఔషధ గుణాలు ఉన్నాయంట. శరీరానికి చల్లదనం, అలసట అన్నీ తగ్గిస్తుందంట. అందుకే మన పూర్వీకులు దీన్ని మన ట్రెడిషన్లో యాడ్ చేశారు. మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా? కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి.